సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లపై కూటమి పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కూటమి పార్టీ అభిమానులు కార్యకర్తల ముసుగులో గొడ్డలి పార్టీ ఫేక్ అకౌంట్లు సూడో అభిమానుల విషయంలో కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి అని నేతలు హెచ్చరించారు. కూటమిలోని ఒక పార్టీకి అభిమానులను నటిస్తూ మరో మిత్రపక్ష నాయకులను తీవ్రంగా విమర్శిస్తూ వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టులు కామెంట్లు చేస్తున్నారు అని ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇకపై టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా మిత్రపక్ష నాయకులను వారి కుటుంబాలను విమర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనని కూడా విడుదల చేశాయి. సోషల్ మీడియా వస్తున్నటువంటి పోస్టులు, ట్రోలింగ్లకు సంబంధించిన విషయంలో పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయచంద్రిక కూటమి పక్షాల సోషల్ మీడియా సమన్వయ కమిటీ కీలక ప్రకటన కొద్దిసేపటి క్రితం చేసింది. కూటమి పార్టీల అభిమానుల ముసుగులో గొడ్డల పార్టీ ఫేక్ అకౌంట్లు సూడో అభిమానులుగా వ్యవహరిస్తున్నారని, ఈ కూటమిలోని ఒక పార్టీ అభిమానులుగా నటిస్తూ మరో మిత్రపక్ష నాయకులను తీవ్రంగా విమర్శించడం, దూషించడం చేస్తున్నారని, దీంతో అసలైన కార్యకర్తల ఆవేశానికి గురై మిత్రపక్షాలపై పరస్పరం దాడులకు దిగుతున్నారు. చివరకు మనమే గొడవలు పడుతూ వైసీపీకి రాజకీయ ప్రయోజనం కల్పిస్తున్నారు. ఇటువంటి పరిస్థితికి ముగింపు పలికేందుకే 3 మిత్రపక్షాల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకుందని, ఇకపై టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా మిత్రపక్ష నాయకులపై, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు, దోషణలు, ప్రచారానికి పాల్పడితే వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని, సూడో వ్యక్తుల గుర్తించి వారి కుట్రను అడ్డుకోవటమే తమ ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. అందుకు ముందుగా అసలైన అభిమానులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని, అనుమానాస్పద పోస్టులు, కామెంట్లు కనిపిస్తే వెంటనే స్పందించకుండా పార్టీల దృష్టికి తీసుకురావాలని, వాటిపై పార్టీలు తగిన చర్యలు తీసుకుంటాయని హామీ ఇచ్చారు. ఇకపై మిత్రపక్షాలపై మితిమీరిన విమర్శలు, వ్యక్తిగత దాడులు, దోషణలకు మాత్రం ఎవరూ పాల్పడవద్దని, సంయమనం వహించి కూటమి ఐక్యతను బలోపేతం చేయాలి అని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలని, ప్రజలకు వాస్తవాలను స్పష్టంగా వివరించి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సమన్వయ కమిటీ సూచించింది. విజయచంద్రిక. థాంక్యూ రామారావు.